తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా నగరంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉండనున్నాయి. ట్యాంక్ బండ్పై ఏర్పాటు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. 10 ఏళ్ల పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం గన్ పార్క్లో సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో సభా కార్యక్రమానికి విచ్చేసి అక్కడ ప్రజల గురించి ప్రసంగించడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ట్యాంకు బండ్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఇక్కడ సభా ప్రాంతం అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ సీటింగ్లు, లైటింగ్లు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. బుద్ధుడికి ఎదురుగా ఇక్కడ స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఈ వేడుకలకు హాజరయ్యేటువంటి అతిథులకు కావచ్చు, పాల్గొనే ప్రజలకు కావచ్చు, ఇక్కడ సీటింగు, బ్యారికేడింగు, అలాగే పార్కింగు, తాగునీటి సరఫరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే పటిష్ట పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు కూడా, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో కూడా ఇక్కడ అన్ని కూడా మనకు చూసుకోవచ్చు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలి, ప్రత్యేకంగా జరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటాయో ప్రతి క్షణం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ మేయర్ అలాగే కమిషనర్ కూడా రొనాల్డ్ రోస్ కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు ట్యాంక్ పై ఉన్న బుద్ధ విగ్రహం ఎదురుగా కూడా జరగనున్న ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా ఈ రోజు రాత్రి వేళ నిర్వహించనున్నటువంటి లేజర్ లైటింగ్ షో, అలాగే క్రాకర్స్ ఫైరింగ్, 5,000 మందితో పోలీసు కానిస్టేబుల్ కవాతు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుంది. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇక్కడ ఉంది. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంతో చాలా మంది కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. మనం చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది మహనీయులు ఉద్యమాలు చేపట్టి ఎంతో మంది బలిదానం చేపట్టిన తర్వాత మన తెలంగాణను మనం సాధించుకున్నామని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణను సాధించుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ తెలంగాణ ఆవిర్భవించిన రోజు మనము ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ తెలంగాణ ఆవిర్భావం కాబట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్కి సంబంధించిన స్టాల్స్, అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన గేమింగ్ షోస్, అలాగే చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఎండాకాల నేపథ్యంలో వాళ్ళకి మంచినీటి సరఫరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇటువైపుగా రోజు కూడా ట్యాంక్ బండ్ ఏరియా అంటే చాలా మంది కూడా ఇక్కడికి సందర్శించడానికి ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటువైపుగా వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ లాస్ట్ నుంచి కూడా మింట్ కాంపౌండ్ కావచ్చు, లిబర్టీ ఏరియాలు కావచ్చు, మొత్తం కూడా ప్రత్యామ్నాయ ప్లేస్లో అయితే అందరూ వెళ్లే దిశగా పోలీసు బందోబస్తు కూడా ఎవరికి వారు అందరూ కూడా వాళ్ళకి సూచనలు జారీ చేస్తూ ఇక్కడ ప్రోగ్రాం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో అయితే వెళ్లే విధంగా వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరించే దిశగా కూడా వాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయితే ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల గురించి ప్రసంగించడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి దాదాపుగా 11 గంటల వరకు కూడా ఈ సభా ప్రాంగణం ఉంటుంది. సభా ప్రాంగణంలో అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాలను చూడడానికి కూడా చాలా మంది కూడా ప్రజలు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అదే విధంగా కూడా చాలా పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు లైటింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మరి సాయంత్రం అయితే ఇంకా కలర్ఫుల్ గా కనిపించే అవకాశం ఉంది. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు అందరికీ చాలా ప్రత్యేకం. మన తెలంగాణ పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా
చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ట్యాంకు బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణంలా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అలాగే ఏర్పాట్లు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లహరి, ఐ న్యూస్, ట్యాంక్ బండ్ నుంచి.